బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంతా తుఫాన్ ప్రభావంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక డోర్నకల్ మధ్య కూడా ఇటు తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీ ఉండే ప్రధాన రైళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, ఎన్ని ట్రైన్స్ డైవర్ట్ అయ్యాయి, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కదా, ప్రజెంట్ ఎన్ని ట్రైన్స్ రద్దయ్యాయి, ఏ రూట్లో నడుస్తున్నాయి డైవర్షన్ ట్రైన్స్? నిన్నటి నుంచి తుఫాను ప్రభావం వల్ల దాదాపు 135 ట్రైన్లని ఫుల్ క్యాన్సిలేషన్ చేశాము. అలాగే ఒక 7 ట్రైన్స్ వచ్చేసి పార్షల్ క్యాన్సిలేషన్, 31 ట్రైన్స్ని డైవర్ట్ చేశాము. ఇది నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ ట్రైన్ రిలేటెడ్ డీటెయిల్స్. ముఖ్యంగా ఈ తుఫాన్ రావడం వల్ల కోస్టల్ ఏరియాలు అంటే విజయవాడ, వైజాగ్ మధ్యలో ట్రైన్ రాకపోకలు అన్నవి చాలా అంతరాయం కలిగాయి. అయితే దానికి తోడు ఇవాళ అంటే తుఫాను తీరం దాటి వచ్చిన తర్వాత ఇటు తెలంగాణలో కూడా తీవ్రమైన ప్రభావం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా డోర్నకల్ విషయానికి వస్తే అక్కడున్న ట్రాక్స్ అన్నీ కూడా వాటర్ కూడా ట్రాక్ లెవెల్లోకి రావడం వల్ల డోర్నకల్కు 2 వైపులా కూడా ట్రైన్ మూవ్మెంట్ని ప్రస్తుతానికి ఆపేశాము. సో దాంట్లో భాగంగా డోర్నకల్ రిలేటెడ్ భాగంగా ఒక 9 ట్రైన్స్ని క్యాన్సిల్ చేశాము, 6 ట్రైన్స్ని పార్షల్గా క్యాన్సిల్ చేశాము, ఒక 16 ట్రైన్స్ని డైవర్ట్ చేశాము.